మీరన్నట్టు పది చదువుకొని గొర్రెలు కాసేటప్పుడు నేను అంటే ఇంత ఒక ఒక జర్నలిస్ట్‌గా, ఒక కవిగా, ఒక రచయితగా అంటే ఆ ఆలోచన కూడా నాకు అప్పుడు లేదు. హ్మ్. మామూలుగా నా పని నేను గొర్ల కాడికి పోయి అట్లా, 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 అట్లా చిన్న చిన్నగా పాటలు ఆ ప్రకృతి ఒడిలో పాటలు రాయడం అబ్బింది. హ్మ్. అట్లా పాటలు రాసుకుంటూ ఇక మునుముందుకు పోతుంటే అట్లా, 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 అట్లా తర్వాత తర్వాత నా పాటలు జనాల్లోకి వెళ్ళి హ్మ్. అట్లా మీడియా ఆకర్షించింది. హ్మ్. అట్లా ఇప్పుడు ఒక జర్నలిస్ట్‌గా కూడా ఇప్పుడు ఏఎన్ఎన్ ఛానెల్‌లో చేస్తున్నా. హ్మ్. ఓకే. హ్మ్. అంటే మీరు తర్వాత ఇట్లా పోతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకా ఫర్దర్‌గా అంటే ముందు చదువులేమన్నా చదువుకోవాలనిపియలేదా మరి? అంటే ఈ పాటలు రాస్తున్నారు, పాడుతున్నారు, అన్ని పల్లె గీతాలు మీకు మనసుకు నచ్చినవి ఎన్నో పాడుతున్నారు. మరి చదువులో గూడా ఇంకొంచెం ముందుంటే బాగుండని ఎందుకు అనిపియలేదు మీకు? అంటే 10వ తరగతిలోనే నా పెళ్లయింది. 10థ్ తరగతిలోనే ఆ! పెళ్లి చేసిండ్రా? ఎగ్జామ్‌లు రాసిన కరెక్ట్‌గా ఎంతుంది ఏజ్? 15 సంవత్సరాలా? 16? 17, 17 16, సంవత్సరాలు. 17 ఆ! అట్లా తొందరగా మా అమ్మ నాకు పెళ్లి చేసిర్రు. హ్మ్.